బంగ్లాదేశ్లో నియంత పరిపాలన చేస్తున్నటువంటి యూనస్ ప్రజల చేత ఎన్నిక కాని ఒక వెధవ, అమెరికా ఆశీస్సులతో సైన్యంతో కొలైడయ్యి ప్రభుత్వాన్ని మార్చేసినటువంటి నీచుడు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎలా హననం చేస్తాడు. ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారికి వీళ్ళందరికీ కూడా బంగ్లాదేశ్లో యూనస్ గొప్ప దేవుడు కదా. అలాంటి యూనస్ గారు చేసిన దరిద్ర పని ఏంటయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి హసీనా పార్టీ, అవామీ లీగ్ పార్టీ నిషేధించాడు. ఎందుకు నిషేధించాడు అంతే. ఆమె మీదన ఇప్పుడు నిన్న జరిగింది కాల్పులు, ఇది మరి వీడిని గురి తీయాలిగా. ఆ లెక్కనైతే యూనస్ని ఏది ఒక బాంబు వేశారు, లేకపోతే ఒక అబ్బాయిని చంపేశారు, హిందువుని చంపేశారు, అలాగే అక్కడ ఉన్న ఒక విద్యార్థి నాయకుడు చచ్చిపోయాడు. మరి దానికైతే వాడిని గురి తీయాలిగా. అట్లాంటి కారణాలనే చూపెట్టి హసీనాని జైలు శిక్షలు వేసేశారు. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీని నిషేధించేశారు. ఇది వీళ్ళ దరిద్రపు బుద్ధి. తద్వారా రేపు వచ్చే మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పుడు అవామీ లీగ్ గ్యారంటీ గెలుస్తుంది. మొన్ననే 2/3 మెజార్టీతో గెలిచింది, 90% సీట్లతో గెలిచింది. ఈ దఫా అంతకంటే ఎక్కువగా గెలిచిందో టోటల్ స్వీప్ అయిపోయే పరిస్థితుంది. మన పాకిస్తాన్లో ఎట్లాంటి గేమ్ ఆడారో సేమ్ గేమ్ అనమాట. పాకిస్తాన్లో సోరోస్ గ్రూప్ ఎట్లాంటి గేమ్ ఆడారు, ఇమ్రాన్ని జైల్లో పెట్టి అతని పార్టీని బ్యాన్ చేశారు. అయినా వాళ్ళందరూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వాళ్ళే 200 గెలిచారు. కూటమిగా పోటీ చేసిన షాబాజ్ షరీఫ్ వాళ్ళకి అంత అవ్వలే. దాంతో సైనిక పాలకులు ఇక్కడ కూడా సేమ్ అనమాట. సైనిక పాలకులతో కథ నడిపించేటటువంటి వ్యవహారం అందుకోసం జరుగుతున్నది. ఓవరాల్గా అవామీ లీగ్ పార్టీ నిషేధించడం ద్వారా బంగ్లాదేశ్ ఎన్నికల్ని ఏకపక్షం చేసేశారు.